కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టితో ముగియనున్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే అప్లికేషన్లకు ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కేవలం 7 అప్లికేషన్లు రాగా రెండో రోజు 34, మూడో రోజు ఏకంగా 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు 181 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు రాగా హైదరాబాద్ కు అతి తక్కువగా వచ్చాయి. గడిచిన 3 రోజులుగా దరఖాస్తు చేసిన వాళ్ళను మంత్రుల భార్యలు, ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, సినీ ప్రముఖులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్లోకి రావడంతో టికెట్ల కోసం అప్లికేషన్లు పెరిగాయని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇది పార్టీకి మంచి శుభ పరిణామమని, ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం పక్కా అంటూ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, వీవీసీ గ్రూప్ సంస్థ ఎండీ రాజేంద్ర ప్రసాద్, భువనగిరి నుంచి టీపీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ చాముల కిరణ్మోహన్ రెడ్డి తీర్మార్ మల్లన్నలో దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి నుంచి కపిల్ వాయ్, దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చారగొండ వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ నుంచి ఆకుల లలిత, నాగర్ కర్నూల్ నుంచి మంద జగన్నాథం, ఆదిలాబాద్ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాష్ అప్లికేషన్లు అందజేశారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా మాజీ కార్మిక అసిస్టెంట్ కమిషనర్ కురకుల భారతి కూడా దరఖాస్తు చేశారు. అంతేకాకుండా పెద్దపల్లి టికెట్ కోసం ఆగమ చంద్రశేఖర్, నాగర్ కర్నూల్ టికెట్ కోసం ఆయన కూతురు ఆగమ చంద్రప్రియ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టితో ముగియనున్నది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే అప్లికేషన్లకు ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కేవలం 7 అప్లికేషన్లు రాగా రెండో రోజు 34, మూడో రోజు ఏకంగా 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తా ఉంది. ఈ రోజు డెడ్ లైన్ ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరణ అనేది తుది గడువు అని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటలతో కూడా ఇది ముగియనుండటంతో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా దాదాపు 160 మందికి పైగా కూడా అప్లికేషన్లు నిన్నటి వరకు కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా దాదాపు 50 మందికి పైగా కూడా అప్లికేషన్స్ వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ప్రధానంగా 17 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కూడా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిత్వం ఖరారు కోసం మాత్రం అందరూ కూడా లాబింగ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జనరల్ స్థానాలకు సంబంధించి 50,000 డీడీతో కాంగ్రెస్ పార్టీకి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా 25,000 రూపాయలు వ్యక్తిగత పూచితో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిన్న సాయంత్రం వరకు కూడా 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఒక్కరోజే దాదాపు 50కి పైగా కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు
అత్యధికంగా కూడా ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అత్యల్పంగా మాత్రం ఇటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కొంచెం తక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దీన్ని అన్ని కూడా వరపోత కార్యక్రమం ద్వారా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 5 చొప్పున కూడా ఎంపిక చేసి ఏఐసిసి అధిష్టానానికి పంపే అవకాశం ఉంది. ఆ పార్టీకి లాయల్ గా ఎవరున్నారు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారనేది బేరుజు వేస్తూ, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎవరికైతే అసూరెన్స్ ఇచ్చారో వారికి పదవులు దక్కే ఇటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం మాత్రం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.